ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో, స్వామి, ఒకసారి నా చూపు మృత్యులోకం మీద పడింది. అక్కడ నేను 3 స్త్రీలను చూశాను. వారు 2 స్త్రీలు వితంతువులై దుఃఖభరితమై జీవితం గడుపుతున్నారు. కానీ మరొక స్త్రీ మాత్రం సుమంగళిగా ఉండి తన భర్తతో కలిసి సంతోషకరమైన జీవితం గడుపుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది కూడా నాకు అర్థం కావటం లేదు. దీంతో నా మనసులో అసలు 3 ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి నన్ను సంతృప్తి పరచాలని కోరుకుంటున్నాను. తన సందేహాల గురించి చెప్పడం మొదలుపెట్టింది. స్వామి, నా మొదటి ప్రశ్న ఏమిటంటే, ఏ స్త్రీ తను చనిపోవడం కంటే ముందే విధవరాలవుతుంది? ఇక నా రెండవ ప్రశ్న ఏమిటంటే, ఎలాంటి స్త్రీకి తన జీవితంలో సుఖం అనేది లభించదు? ఇక నా మూడవ ప్రశ్న ఏమిటంటే, నీ భార్య తన భర్త అడిగిన ఇవ్వలేనిది ఏమిటి? లక్ష్మీదేవి అడిగిన ప్రశ్నలు విన్న తర్వాత విష్ణుమూర్తి ఈ విధంగా అంటాడు. లక్ష్మి, ఇలా జరగడానికి కారణమేంటో నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. ఎందుకంటే నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం ఈ చిన్న కథలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు శ్రద్ధగా పెట్టి ఈ 3 ప్రశ్నలకు సమాధానం పొందవచ్చు. విష్ణుమూర్తి మాటలు విన్న లక్ష్మీదేవి, స్వామి, తప్పకుండా మీరు ఈ కథను మొదలు పెట్టండి అంది. విష్ణుమూర్తి మాటలు విన్న లక్ష్మీదేవి, స్వామి, మీరు తప్పకుండా ఆ కథను మొదలు పెట్టండి అంది. లక్ష్మి, అన్నిటికంటే ముందు ఏ స్త్రీ అయితే సుమంగళిగా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉందో ఆమె గురించి చెప్తాను. నువ్వు ఏ సుమంగళి స్త్రీ గురించి అయితే చెప్పావో ఆమె ఒక సైనికుడి భార్య. ఆ సైనికుడికి తన భార్య మీద పూర్తి నమ్మకం ఉండేది. ఆ సైనికుడు తన భార్యతో ఎంతో సద్గుణవంతురాలని, ఎటువంటి తప్పు చేయలేదని, ప్రతివ్రత అని తన భార్య గురించి తన సహచరుల దగ్గర పదే పదే గొప్పగా చెప్తూ ఉండేవాడు. ఇలా ఒకరోజు అతడి మాటలను ఈ నోట ఆ నోట వినబడుతూ చివరికి రాజ దర్బార్ వరకు చేరుకుంటాయి. ఒకసారి మహారాజు ఆ సేవకుడిని పిలిచి, నువ్వు ప్రతి ఒక్కరితోనూ నీ భార్య ప్రతివ్రత అని చెప్తున్నావట, నిజంగానే నీ భార్య ప్రతివ్రతనా అని అడుగుతాడు. అప్పుడు ఆ సైనికుడు, మహారాజా, నా భార్య ప్రతివ్రత, సద్గుణ సంపన్నురాలని నాకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. వెంటనే మహారాజు యొక్క మహామంత్రి లేచి, నీ భార్య సద్గుణ సంపన్నురాలని పొగుడుతున్నావు కదా, ఒకవేళ నీ భార్య పాతివ్రత్యాన్ని గనక ఎవరైనా నాశనం చేస్తే, అంటే తాను తప్పు చేస్తుందని రుజువు చేస్తే, నువ్వు ఆమె గురించి చెబుతున్నది అబద్ధమని ఒప్పుకుంటావా అంటాడు. మంత్రి మాటలు విన్న సేవకుడు, మహామంత్రి, నా భార్య మహాప్రతివ్రత, ఆమె ప్రాతివ్రత్యాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. ఒకవేళ మీరు అన్నట్లే జరిగితే నన్ను ఉరితీసినా సరే నేను అందుకు సిద్ధమే అంటాడు. మరి ఆ సైనికుడు మహారాజుతో ఈ విధంగా అంటాడు, మహారాజా, మంత్రి పెట్టిన ఈ షరతుకు మేము అంగీకరిస్తున్నాము. కానీ మహామంత్రి అన్నట్టు నా భార్య పాతివ్రత్యాన్ని నాశనం చేయలేకపోతే మహామంత్రికి ఏ శిక్ష విధిస్తారు అని అడుగుతాడు. మహారాజు మాట్లాడుతూ, ఆ విధంగా జరిగితే మహామంత్రిని కూడా ఉరితీస్తాను అని చెప్తాడు. వెంటనే ఆ మహామంత్రి ఆ సేవకుడిని ఈ విధంగా అడుగుతాడు, ఈ విధంగా నీ భార్యకు సంబంధించిన ఏ వస్తువు తీసుకువస్తే నీ భార్య ప్రాతిపత్యం నాశనమైందని నీకు నమ్మకం కలుగుతుందో, మంత్రివారు నా ఇంటికి వెళ్ళే సమయంలో నా అత్తగారు నాకు ఒక కండువాను బహుమతిగా ఇచ్చారు. ఆ కండువాను నా భార్య కూడా మా వివాహ బంధానికి గుర్తుగా చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తుంది. మీరు గనక కండువాను తీసుకొచ్చినట్లు నాకు చూపించినట్లయితే గనక నా భార్య సద్గుణవంతురాలు కాదని, పూర్తిగా తన ప్రాతిపత్యం నాశనమైందని నేను నమ్ముతానన్నాడు. సేవకుడి మాటలు విన్న మహామంత్రి కూడా షరతును అంగీకరించాడు. మరుసటి రోజు ఆ మహామంత్రి నగరంలో ఉన్న ఒక స్త్రీ దూతను కలవడానికి వెళ్తారు. ఆ స్త్రీదూత ఎవరి గురించి అయినా సరే వారికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడం కోసం ఎంతో నిపుణురాలు. ఆ శ్రీమూర్తితో మహామంత్రి మాట్లాడుతూ, శేఖరుడు అనే పేరుతో ఒక సైనికుడు ఈ నగరంలో ఉన్నాడు. అతడితో నేను ఒక పందెం కట్టాను అని తన బందీ గురించి అంతా కూడా శ్రీమూర్తికి చెప్తూ, ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, ఎలాగైనా సరే నేను ఆ సైనికుడి భార్యని కలిసేలా చేయాలి. దీనికోసం నీవు ఎంత ధనం కావాలన్నా సరే నేను ఇస్తాను అని చెప్తాడు. ఆ మంత్రి మాటలు విన్న ఆ స్త్రీ దూత ఆ మంత్రితో ఈ విధంగా అంటుంది, మంత్రివర్య, మీరు దయచేసి ఆ మహిళ గురించి అలా మాట్లాడకండి. మీరు చెప్తున్న ఆ స్త్రీ నాకు తెలుసు. ఆమె పూర్తిగా పవిత్రురాలు. మీరు ఇంత కుటిలమైన మనసుతో ఆమె గురించి ఆలోచిస్తున్నారని తెలిసిన ఆమె మీ ముఖం వైపు కూడా చూడదు. అంతేకాకుండా ఆమె కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఎంతో నిజాయితీ పరులు.
మరియు బలవంతులు కూడా. వారికి కూడా మీరు ఇలా ఆలోచిస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని తప్పకుండా చంపేస్తారు అని చెప్తుంది. అప్పుడు ఆ మహామంత్రి, సరే నువ్వు నన్ను ఆమెను కలవడానికి సహాయం చేయలేకపోతే నీ చిన్న పనైనా చెయ్యి. అదేమిటంటే నువ్వు ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఇంట్లో ఆమె పెళ్లి నాటి ఒక కండువా ఉంటుంది, దాన్ని దొంగలించి తీసుకొనిరా. అదేవిధంగా ఆమెకు తెలియకుండా ఆమె శరీరంలోని ఏదైనా రహస్య ప్రదేశంలో నుండి చిహ్నాల గురించి నువ్వు చూసి అవి కూడా నాకు చెప్పు అని చెప్తాడు. నువ్వు గనక ఈ సహాయం చేస్తే నువ్వు అడిగినంత ధనం ఇస్తానని చెప్తాడు. మహామంత్రి పట్టుబట్టి సహాయం అడగడంతో ఆ స్త్రీ దూత కూడా కాదని చెప్పలేకపోతుంది. సరేనని ఒప్పుకుంటుంది. అయితే ఆ సేవకుడు రాజ్య భవనంలో ఉండడంతో ఆ స్త్రీ దూత సైనికుడి ఇంటికి వెళ్ళి సైనికుడి భార్యతో ఈ విధంగా అంటుంది. తల్లి, నీ భర్తకు నేను మేనత్తను, చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడే మీ ఇంటికి వచ్చాను అని చెప్తుంది. ఆ దూత మాటలు విన్న ఆ సైనికుడి భార్య ఈ విధంగా అంటుంది. అవునా అత్తగారు, ఇంతకుముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, అందుకే నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను, నన్ను క్షమించండి అంటూ ఎంతో గౌరవంగా ఇంట్లోకి తీసుకొని వెళ్ళి అనేక సేవలు చేస్తుంది. ఆ దూత ఆ సైనికుడి భార్యతో 2 రోజుల పాటు కలిసే ఉంటుంది. 3వ రోజు ఉదయం సైనికుడి భార్య స్నానం చేయడానికి వెళ్తుంది. వెంటనే ఆ దూత ఆ మహిళ వీపు రుద్దడానికి సహాయం చేస్తానని చెప్పి ఆ స్త్రీ ఎంత నిరాకరించినా కూడా ఒప్పుకోకుండా ఆమె వీపును రుద్దుతూ ఉంది. అప్పుడు ఆ దూత ఆ స్త్రీ యొక్క రహస్య శరీర భాగంలో ఉన్న ఒక పుట్టు మచ్చను చూస్తుంది. దీంతో ఆ దూత వచ్చిన పనిలో ఒకటి పూర్తయిపోయిందని ఆనందపడిపోతూ ఉంది. ఇక ఆమె స్నానం చేసిన తర్వాత ఆ సైనికుడి భార్య వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళిన వెంటనే ఆ దూతకు ఇంట్లో ఎవరు లేకపోవడంతో అవకాశం లభిస్తుంది. దీంతో ఆ దూత ఆ సైనికుడి ఇంట్లో ఉన్న కండువాను దొంగిలించి ఆ పక్క నుంచి పారిపోతుంది. తర్వాత తాను దొంగిలించిన కండువాను ఆ మహామంత్రికి ఇచ్చేస్తుంది. అదేవిధంగా ఆ సైనికుడు భార్య యొక్క రహస్య శరీర భాగంలోని పుట్టుమచ్చ గురించి కూడా మంత్రికి చెప్తుంది. అక్కడి నుంచి ఆ మహామంత్రి నేరుగా ఆ మహారాజు ఆస్థానానికి వెళ్ళి రాజుతో ఇలా అంటాడు. మహారాజా, నేను సైనికుడి భార్యతో 2 రోజులు గడిపాను. ఇదిగో ఆమె తమ భర్తకు సంబంధించిన పెళ్లినాటు కండువా నాకు ఇచ్చింది. అదే ఆ కండువాను చూపిస్తాను అంటాడు. మహారాజు ఆ సైనికుడిని తన ఆస్థానానికి పిలిపించి మహామంత్రిని పిలిపించి నువ్వు తీసుకొని వచ్చి చూపించంటాడు. రాజాజ్ఞ మేరకు తన మహామంత్రి సైనికుడికి తన చేతిలో ఉన్న కండువాను చూపిస్తాడు. అదేవిధంగా తన భార్యలో ఉన్న రహస్య ప్రదేశంలో ఉన్న పుట్టుమచ్చను గురించి కూడా చెప్తాడు. ఆ మహామంత్రి మాటలు విన్న సేవకుడు, ఈ రోజుతో నా భార్య తన పాతివ్రత్యాన్ని పూర్తిగా నాశనం చేసుకుందని నేను అంగీకరిస్తున్నానని అంటాడు. ఈ విధంగా రాజు యొక్క సైనికుడు పందెంలో ఓడిపోయాడు కాబట్టి 15 రోజుల తర్వాత ఆ సైనికుడికి మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపిస్తాడు. మరియు ఆ సైనికుడిని తన చివరి కోరిక గురించి కూడా అడుగుతారు. మహారాజా, నేను ఒకసారి నా భార్యను చివరిసారిగా కలవాలనుకుంటున్నాను అంటాడు సైనికుడు. మహారాజు కూడా సైనికుడు చివరి కోరిక కాబట్టి తన భార్యను కలవాలని అనుమతిస్తాడు. సైనికుడు తన భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంతో సద్గుణవంతురాలువని, ప్రతివ్రతవని నేను నమ్మాను, కానీ నువ్వు నా నమ్మకాన్ని మగ్గు చేశావు. నీ మీద ఎంతో విశ్వాసం నమ్మకంతో మహారాజు మహామంత్రులతో కూడా నేను పందెం కట్టాను. రాజు ముందు తన ఆస్థానంలో నా భార్య పాతివ్రత్యాన్ని ఎవరు నాశనం చేయలేరని గొప్పలు పలికాను. మీరు చెప్పింది తప్పని నిరూపిస్తే నన్ను ఉరి తీయండని కూడా చెప్పాను. కాబట్టి నువ్వు చేసిన తప్పుకు ఇప్పుడు 15 రోజుల తర్వాత నన్ను ఉరి తీయబోతున్నారని జరిగిందంతా చెప్పాడు. కానీ ఆ స్త్రీ తన పాతివ్రత్యాన్ని కోల్పోలేరని, తన ఎలాంటి తప్పు చేయలేదని, తన భర్తకు జరిగింది మొత్తం చెప్పింది. కానీ ఆ సైనికుడు ఆమెను అనుమానిస్తూ ఆమెను చెప్పింది ఏది నమ్మడు. ఆ తర్వాత ఆ సైనికుడు మళ్ళీ రాజు ఆస్థానానికి వెళ్ళిన వెంటనే మహారాజు మళ్ళీ అతన్ని జైల్లో బంధించమని చెప్తాడు. మరొక వైపు సైనికుడి భార్య మాత్రం తన భర్తను మాటలు తలుచుకొని ఎంతో బాధపడుతుంది. ఆ దేవుడి ముందే కూర్చొని ఆయన గురించి రోధిస్తూ ఆ పరమాత్మను తలుచుకొని నా భర్తను నేను కాపాడుకుంటానని మనసులో అనుకొని తన వేషాన్ని మార్చి రాజు ఆస్థానానికి వెళ్తుంది. మహారాజును కలిసి, మహారాజా, నేను నృత్యంలో ఎంతో ప్రాముఖ్యం పొందాను, నా నృత్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను అని కోరుతుంది. మహారాజు కూడా ఆమె అందాన్ని చూసి ఎంతో ఆకర్షణకు లోనవుతాడు.
అందుకే ఆమె అడిగిన కోరికను మన్నించి సరేనని ఒప్పుకుంటాడు. ఆ స్త్రీ అద్భుతంగా నాట్యం చేస్తుంది. ఆమె నాట్యం మహారాజుకు చాలా నచ్చుతుంది. వెంటనే మహారాజు, నువ్వు నీ నాట్యంతో నన్ను ఎంతో ఆనందింపచేశావు. నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. మహారాజా, మీ ఆస్థానంలో ఒక దొంగ ఉన్నాడు. అతను నా దగ్గర నుంచి ధనం తీసుకున్నాడు, కానీ ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. కాబట్టి మీరు దయచేసి అతడికి మరణశిక్ష విధించండి అని కోరుకుంటుంది. ఆ దొంగ ఇప్పుడు ఈ ఆస్థానంలో ఉన్నాడా? అతడు ఎవరు చెప్పు, అతడి ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తాను అన్నాడు రాజు. మహారాజా, అతను ఎవరో కాదు, మీ మహామంత్రి ఆ దొంగ అని చెప్తుంది. వెంటనే మహామంత్రి మాట్లాడుతూ, మహారాజా, ఈ అందమైన స్త్రీ నన్ను ఎందుకు దొంగ అని చెప్తుందో నాకైతే తెలియదు. నేను ఆమెను ఎప్పుడు చూడలేదు. ఆమె నుండి ₹1 కూడా నేను తీసుకోలేదు అన్నాడు. అప్పుడు ఆ సైనికుడి భార్య, మహారాజా, మీ మహామంత్రి ఇప్పటి వరకు నా ముఖం కూడా చూడలేదు అని మీ ముందే ఒప్పుకున్నాడు. మరి అలాంటప్పుడు నేను ఇచ్చిన కండువా ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి మీరే అడగండి. నేను మీకోసం పనిచేసే అయిన సైనికుడి భార్యని. మీ నిర్దోషి అయిన నా భర్తను ఉరిశిక్ష విధించారు. మీ నిర్దోషి అయిన నా భర్తకు ఉరిశిక్ష విధించారు కాబట్టి జరిగిందంతా కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను వినండి. మీ మహామంత్రి నా దగ్గరికి ఒక దూతను పంపించి నా శరీరంలోని రహస్య పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు. మరియు ఆ దూతని నా భర్త కండువను దొంగిలించి మీ మంత్రికి ఇచ్చేసింది. ఇక ఎప్పుడైతే మహారాజు ఆ పతివ్రత స్త్రీ యొక్క మాటలు విన్నాడో వెంటనే మహారాజు ఆ దూతను కూడా పిలిపించి ఆమెను కూడా విచారిస్తాడు. ఇక ఆ దూత జరిగిందంతా మహారాజుకు వినిపిస్తుంది. దీంతో మహారాజు వెంటనే నిర్దోషి అయిన సేవకుని జైల్లో నుంచి విడుదల చేస్తారు. అదేవిధంగా మహామంత్రికి ఉరిశిక్ష విధిస్తాడు. సైనికుడి భార్య చివరికి రాజుతో ఈ విధంగా అంటుంది, మహారాజా, నాకు నా భర్త అంటే ఎంతో ప్రేమ మరియు గౌరవం. నేను హీనురాల్ని కాదు. నేను ఎప్పుడు కూడా నా నోటి నుంచి నా భర్తను పేరు పెట్టి పిలువను అని చెబుతుంది. ఆ సైనికుడి భార్య ప్రాతిపత్యం గురించి తెలుసుకున్న రాజు ఆ సైనికుడికి శిక్ష పడకుండా చేస్తాడని విష్ణువు లక్ష్మీదేవికి చెప్తూ, లక్ష్మి, ఇప్పుడు నువ్వు నేను చెప్పిన కథను శ్రద్ధగా విన్నావు కదా. ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన నీ 3 ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్తాను, జాగ్రత్తగా విను అంటాడు. నీ మొదటి ప్రశ్న, ఏ స్త్రీ తన కాలానికి ముందే వితంతువు అవుతుందని అది కదా. ఏ స్త్రీ అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తూ ఉంటుందో అలాంటి స్త్రీ తన కాలానికంటే ముందే విధవరాలుగా అవుతుంది. ఎందుకంటే భార్య తన భర్త పేరు పిలవడం మూలంగా తన భర్త ఆయుష్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఆమె భర్త అతని ఆయుష్ కంటే ముందుగానే మరణిస్తాడు. ఏ స్త్రీ అయితే తన భర్త పేరును పిలుస్తూ ఉంటుందో ఆమె తనకంటే ముందుగా తన భర్తను పోగొట్టుకొని వితంతువుగా మారి చాలా దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. నువ్వు చెప్పిన 3 స్త్రీలు ఉన్నారు కదా, వారిలో 2 వితంతువులు, 3వది సేవకుడి భార్య. అంటే నేను ఇప్పుడు చెప్పిన కథలోని పతివ్రత స్త్రీ ఆమె. నీ స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త పేరును నోటితో పిలిచేది కాదు. ఇప్పుడు నువ్వు అడిగిన 2వ ప్రశ్న ఏమిటంటే, ఎటువంటి స్త్రీకి తన జీవితంలో ఆనందం అనేది లేకుండా ఉంటుందనేది కదా. అయితే విను, ఎటువంటి స్త్రీ అయితే తన భర్త అనుమతి లేకుండా తీర్థయాత్రలకు కానీ లేదా పండుగలకు కానీ వెళుతూ ఉంటుందో అటువంటి వారి జీవితంలో ఎప్పుడు సంతోషం అనేది ఉండదు. అటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా వారి జీవితం మొత్తం దుఃఖంతో గడుపుతూ ఎవరి ప్రేమ కూడా లభించకుండా బాధపడుతూ ఉంటారు. ఇక నువ్వు అడిగిన 3వ ప్రశ్న ఏమిటంటే, నీ భార్య కూడా తన భర్త అడిగినా సరే ఇవ్వలేనిది ఏంటి అని. లక్ష్మి, అదేమిటంటే శాపనార్థాలు పెట్టడం. ధార్మికపరమైన విలువలు కలిగి ఉన్న ఈ స్త్రీ కూడా తన భర్తకు ఎప్పుడు కూడా ఎటువంటి శాపనాలు పెట్టలేదు. ఇక ఏ స్త్రీ అయితే ఎప్పుడు కనబడితే అప్పుడు చీటికి మాటికి చెడుతూ తిడుతూ శాపనార్థాలు పెడుతూ ఉంటుందో అటువంటి స్త్రీ ఎప్పుడు కూడా పతివ్రత కాలేదు. మరి అలాంటి స్త్రీ తన జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది. ఆమె జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం అనేది లభించదు. అదేవిధంగా అటువంటి మహిళ తన కాలానికంటే ముందుగానే వితంతువుగా మారుతుందని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అడిగిన తన 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి లక్ష్మీదేవి సంతృప్తిని పరుస్తాడు శ్రీ మహావిష్ణువు. నిజమే ప్రభు, పాతివ్రత్యాన్ని పాటించే స్త్రీ ఎప్పుడు కూడా దుఃఖం లేకుండా సంతోషకరంగా జీవిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలాంటి వారు వితంతులు అవుతారో తెలిసింది కదా. ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.